మనలో చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. వాస్తు నేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. న్యూమరాలజీ నేర్చుకోవాలనిపిస్తుంది. ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? ఎవరు సరైన గురువు? తెలుసుకుందాం రండి. హాయ్ వ్యూయర్స్! వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో, ఈ సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ చెప్పే వాళ్ళదే. వాళ్ళని దైవజ్ఞుల్లా చూస్తారు అందరూ. మరి అలాంటి వృత్తి కేవలం బ్రాహ్మిన్సే చేయాలా? ఇది చాలామందిలో ఉండే సందేహం. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సుప్రసిద్ధ జ్యోతిష్యులు అవుతున్నారు. కాబట్టి మొదటి సందేహం మీకు తీరిపోయినట్టే. సో ఇక జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ. అయితే చాలామందికి ఇంకొక సందేహం ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఏదో ఒక గురువు దొరుకుతాడు మనకి. కానీ మన అదృష్టం ఏంటంటే ఈ 3 కోర్సులు నేర్పగలిగే ఒక గురువు మన దగ్గర ఉన్నాడు. మరి 3 ఎందుకు నేర్చుకోవాలని మీకు ఒక డౌట్ ఉంటుంది. ఈ 3 ఒకదానికొకటి, ఒకదాని మీద ఒక ఆధారపడిన శాస్త్రాలు. చాలామంది వీటిని విడదీసి చెప్తారు. కానీ జ్యోతిష్యం లేకుండా న్యూమరాలజీ లేదు, న్యూమరాలజీ లేకుండా వాస్తు లేదు, మన జ్యోతిష్యం లేకుండా వాస్తు. సో ఏది చేయాలన్నా ఈ 3 శాస్త్రాలు తెలిసి ఉండాలి. సో అందుకోసం ఈ మూడింటిని కలిపిన ఒక కొత్త శాస్త్రాన్ని ఇప్పుడు మీకోసం అందించబోతున్నారు సుప్రసిద్ధ ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజిస్ట్ సంజయ్ శర్మ గారు. వారు గత 2 దశాబ్దాలుగా ఎన్నో సెమినార్లు నిర్వహించారు. ఇక దానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి ఒక పాఠశాలగా దీన్ని, ఎందుకంటే సగం విద్యతో ఎవరు ఉండకూడదు, సంపూర్ణ విద్యావంతులైతేనే ఎవరికైనా న్యాయం జరుగుతుందని నమ్మారు. కాబట్టి గురువుగారు ఈ యొక్క అద్భుతమైన ఆఫర్ మనకి ఇస్తున్నారు. మరి ఎవరు అర్హులు, ఎలా జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారితో. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాం సార్. చాలా సంతోషం. మీరు మన గత ఎపిసోడ్లోనే చెప్పారు. అవునండి. మనం స్కూల్ పెట్టబోతున్నాము. అవునండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు కలగలిపిన ఒక అద్భుతమైన కొత్త శాస్త్రాన్ని ఇవ్వబోతున్నామని. అవునండి. సో మేము చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎట్లా ఏంటి ఆ కోర్సు డీటెయిల్స్ తెలుసుకుందామని గురుగారు. అవునండి, ఖచ్చితంగా అండి. ఈ జనవరి కొత్త సంవత్సరం 10వ తేదీ నుండి మనకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వెరీ గుడ్. ఎవరైతే మనకు సంప్రదిస్తారో వారికి అనుకూలంగా ఉండేటట్టుగానే క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఓ శుభం. సో జనవరి 10 నుంచి, అంటే ఒకవేళ 10వ తారీఖు వరకు మేము జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఆ తర్వాత జాయిన్ అవ్వకూడదా? అంటే ఇప్పుడు మనకు సిలబస్ మిస్ అవుతున్నట్టు అవుతుంది, కానీ వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా చెప్తారు కదా. ఖచ్చితంగా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. కొంచెం లేట్ అయినా 10వ తారీఖు వరకు జాయిన్ అవుతే మాత్రం చాలా మంచిదండి. మిస్ అవ్వరు. అంటే ఆ రోజుకి మనకు టైం అవన్నీ కూడా మంచి బలంగా ఉన్నాయి కాబట్టి. ఎందుకు గురుగారు, అంటే నేనే చెప్పేసిన అనుకోండి, మీ ద్వారా వినాలని కోరిక నాకు. ఎందుకు ఈ కోర్సును రూపకల్పన చేశారు? ఏంటి మీ ప్రధాన లక్ష్యం ఏంటి అసలు? అంటే ఇది నేర్పించడానికి ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటున్నారు. అయితే ప్రధాన లక్ష్యం ఏంటంటే అండి, నేను ఫస్ట్ జ్యోతిష్యం మాకు వచ్చు. ఓకే. నా బర్త్ ప్లేస్ ఇక్కడే మన హైదరాబాద్లోనే. తర్వాత మా గురువుగారు గాయత్రి శర్మ గారు కానీ, సూర్యనారాయణ శర్మ గారు కానీ నాకు ఎప్పుడు కూడా జ్యోతిష్యం నేర్పించేవారు. నేను వేద పాఠశాలలో లేకపోయినా వాళ్ళు వేద పాఠశాలలో నేర్చుకొని బిహెచ్ఎల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉండేవాళ్ళు మా గురుగారు. సో నేను వాళ్ళతో పాటు తిరిగి ప్రతిష్టలకు అన్నిటికీ వాళ్ళన్నీ నాకు నేర్పేవాళ్ళు. జ్యోతిష్యం అంతా నేర్చుకున్నాను నేను. న్యూమరాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ కొన్ని సందర్భాలను బట్టి జ్యోతిష్యం కూడా ప్రిడిక్షన్ ఫెయిల్ అవుతుంది. మరి దీనికి ఏమి మనకు కావాలంటే న్యూమరాలజీ కూడా అవసరం అని తెలిసింది. మళ్ళీ అది కూడా కలుపుకుంటే ఇంకేం కావాలని తెలిస్తే వాస్తుశాస్త్రం కూడా కావాలని మాకు తెలిసింది. ఈ 3 శాస్త్రాల కంటే ఇంకోటి ఏమైనా ఉందా అని ఎదిగితే ఏది దొరకలేదు. అంతే అమ్మాయి. కాబట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, దుర్గా, సరస్వతి ఈ దేవతల అనుగ్రహం దీంట్లోనే ఉందని భావించి నేను ఇది నేర్చుకుందామని అనుకున్నానండి. అనుకున్నప్పుడు నాకు ఎక్కడ అవకాశం దొరకలా. హైదరాబాద్లో ఈ 3 నేర్పించే వాళ్ళు మనకి ఎవరు లేరు. సరే, వేరే స్టేట్లలో కూడా ఒకటే ఈ 3 నేర్పించే వాళ్ళు లేరు అనమాట. అప్పుడు ఎలాగో మనకు జ్యోతిష్యం వచ్చు కాబట్టి పరాశరి బేసిక్ మొత్తం ఇక్కడే నేర్చుకున్నాను నేను. తర్వాత ఇక్కడ నుండి మనకు ఢిల్లీ, రాయ్పూర్లో న్యూమరాలజీ మొత్తము కంప్లీట్ చేసామండి. ఓకే. దాని తర్వాత
జెమినీ ఆస్ట్రాలజీ, భృగునంది నాడి ఆస్ట్రాలజీ, ఓకే. తర్వాత కేపీ ఆస్ట్రాలజీ అండి. ఓకే. వీటన్నిటిలో కూడా మాస్టరింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల నుండి ఇవన్నీ చెప్తుంటే కొందరు కాల్ చేసి చెప్తున్నారు నాకు, అదెందుకు సార్ మీ ఛానల్లోనే మనం వీడియోలు చేసినప్పుడు ఎస్. ఆ, సార్ మీరు బిఎస్ టాక్ షోలో ఇచ్చేసారు కదండి, నేను తిరుపతి నుండి మాట్లాడుతున్నానని ఒక భక్తుడు కాల్ చేశాడండి. ఆయన ఏమన్నారంటే, మీరు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఇంత క్లారిటీగా ఉంది అండ్ ఇవి 3 కూడా మాకు చెప్పేవాళ్ళు లేరండి, ఈ 3ని కలుపుకుంటేనే రిజల్ట్ వస్తుంది అని నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నా, అంతలో మీరు కనిపించారు, మీరు కనుక క్లాసెస్ చెప్తే బ్రహ్మాండంగా వినడానికి మేము రెడీగా ఉన్నామండి సూపర్ అని చెప్పారండి. అందుకోసమని వచ్చింది సార్. వండర్ఫుల్ సార్, నిజంగా మంచి ఆలోచన. కొత్త సంవత్సరం అయితే గురుగారు, చాలా మందికి నేర్చుకోవాలని ఉంటది, కానీ సంస్కృతం ఉంటదేమో, చాలా కఠినంగా ఉంటదేమో, ఇంత తొందరగా 1 month లో నేర్చుకోగలమా ఇదని చాలా మంది సందేహం ఉంటది. అసలు ఈ కోర్సుని ఎవరి కోసం ఎలా డిజైన్ చేశారు చెప్తారా కొంచెం? ఇది న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు 1 monthలోనే నేర్పుతానని నేను చెప్పా, కానీ అది పాసిబుల్ కాదు. కాకుండా ఎందుకు అలా చెప్పానంటే, పరాశరి జ్యోతిష్యము మరణించేంత, అంటే అది నేర్చుకొని మరణించేంత వరకు కూడా నేర్చుకున్న తక్కువే పరాశరి జ్యోతిష్యం. ఏదైనా సరే ఇప్పుడు మన శాస్త్రంలో ఉన్న జ్యోతిష్యాలన్నీ కూడా ఎంత నేర్చుకున్నా తక్కువే. దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మనకు కావాల్సింది ఏంటంటే ప్రిడిక్షన్ కావాలి. ఎవరికైనా కూడా మనం నేర్చుకుంటే, ఆయన చెప్తే ఎంత బాగా ప్రిడిక్ట్ చేశాడరా, నాకు గురుగారు చాలా కరెక్ట్గా చెప్పాడు అన్న భావన కలగాలి. అది కలిగేలా 30 daysలో నేర్పిస్తామని చెప్తున్నాం. బేసిక్ టచ్ ఉండాలి వీళ్ళకి ఖచ్చితంగా. బేసిక్ టచ్ ఉన్న తర్వాత 30 daysలో నేర్చుకోగలుగుతారు. దీని తర్వాత వాళ్ళకి మేము మెటీరియల్ ఇచ్చేస్తాము. వాళ్ళు ఏది ప్రతి నెల ఎంత నేర్చుకుంటూ ఉంటే అంత జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. కఠిన బాధలని మేము పడ్డామండి. అదే అంటున్నా. మేము కానీ మా తోటి వాళ్ళందరం కూడా ఆ బాధలని పడ్డాము. అవి ఎట్లా ఉంటాయి, ఏంది, ఎంత నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా కొన్ని సందర్భాల్లో ప్రిడిక్ట్ అనేది కరెక్ట్గా చేయలేరు అనమాట. సో అది ఎందుకు చేయలేరు ఏంటి అవన్నీ ఉంటాయి దాంట్లో. చాలా మంది నేర్పిస్తున్నారు, రకరకాల ఎక్కడెక్కడ కూడా కోర్సులు ఉన్నాయి. మీ దగ్గర నేర్చుకోవడం అనేది ఎందుకు? మీ దగ్గర నేర్చుకుంటే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, స్పెషాలిటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ. మన దగ్గర న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, వాస్తు ఉంది. 3ని కలిపి మీరు ఒక ఇంటికి వాస్తు చేస్తే, జ్యోతిష్య ప్రకారం వాళ్ళకి డోర్ ఇస్తే, న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ నంబర్స్ని సెట్ చేస్తే, వాళ్ళకు వచ్చే రిజల్ట్ అంతా ఇంత కాదు. కాబట్టి ఈ 3ని కలిపి మనం ప్రిడిక్షన్స్ చేస్తున్నాము, ఎవరికైనా రిజల్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఈ 3తోటి మనం ఏదైనా జయించవచ్చు అన్న స్పెషాలిటీ మన దగ్గర ఉంది. ఇది నేర్చుకుంటే ఈ స్పెషాలిటీ అనేది మీకు ఉంటుంది. మాకు 3 వచ్చు అన్న కాన్ఫిడెంట్ మీకు ఉంటుంది. ఇంకోటి సార్, న్యూమరాలజీ చాలా వాస్ట్ సబ్జెక్ట్ అంటారు కదా, నిజంగా ఈ తక్కువ రోజులలో నేర్చుకోగలుగుతారా? అదే అంటున్నాను సార్, నేను మాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా అయితే నేర్పించగలుగుతాం. యాక్చువల్లీ న్యూమరాలజీ ఏంటంటే 1వ సంఖ్య నుండి 9వ సంఖ్య కారకత్వాలన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఇయర్ ఫలితం నేర్చుకోవాలి. తర్వాత డెడ్ యాంటీ, స్ట్రెంగ్త్, గ్రాఫాలజీ అన్నీ ఉంటాయండి దీంట్లో. డోర్ నెంబర్ కరెక్షన్ ఉంటుందా సార్? డోర్ నెంబర్ కరెక్షన్ కూడా ఉంటుందండి. డోర్ నెంబర్ కరెక్షన్ కూడా రావాలి వాళ్ళకి ఇది రాదు అనేది కాకుండా అది చెప్తారు ఖచ్చితంగా. అట్లాగే వర్టికల్ నెంబర్స్. అవునండి, వర్టికల్ నెంబర్స్ గురించి కూడా నేర్పిస్తాం. ఓకే. మొబైల్ న్యూమరాలజీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అవునండి, ఎవరికి ఉండదు కదా. అవునండి, 10 నంబర్లు ఉంటాయి మొబైల్లో. మనకు అప్పట్లో ఎస్టీడీ కోడ్ 040 ఉండేది కదండి. ఆ 040 5 నంబర్లు ఉండేవి మనకు. అయితే ఇప్పుడు మొబైల్లో వచ్చేసి మనకు ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్. ఇది తెలియదు ఎవరికి. ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్, అది ఎవరికి ఉండదు. మిగతా 5 నంబర్లే అందరికి ఉంటాయి మనకు. మీరు లాస్ట్ నెంబర్ 9 అనుకోండి, ఆ 9కి బదులు 8 పెట్టండి, ఒక మనిషికి వెళ్తుంది కాల్, వేరే మనిషికి వెళ్తుంది. అదే ఫస్ట్ 5 డిజిట్లలో ఒక్క నంబర్ మార్చి చేయండి, అది అసలు ఎక్కడికి వెళ్తుంది, మనిషికి వెళ్ళదు అది. ఫస్ట్ 5 నంబర్లు ఎస్టీడీ కోడ్ అనమాట. నెక్స్ట్ 5 నంబర్లు వచ్చేసి మన నంబర్లు. ఆ నంబర్లో లాస్ట్లో 4 ఉండకూడదు అండ్ 8 ఉండకూడదు అని ఇట్లా కొన్ని నంబర్లు ఉంటాయి. ఇవన్నీ నేర్పిస్తాం సార్.
అట్లాగే సార్ సిగ్నేచర్ కరెక్షన్స్ అనేది చాలా బాగా పాపులర్ ఈ మధ్య కాలం. ఉమ్. అది కూడా ప్రాక్టికల్గా నేర్పిస్తారా మీరు? గ్రాఫాలజీ అండి ఖచ్చితంగా పనిచేస్తున్నా. గ్రాఫాలజీ అనేది ఎందుకు పనిచేస్తుందంటే మన మైండ్లో ఉన్నటువంటి థింకింగ్ ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది మనం రాతపూర్వకంగా కంప్లీట్ చేస్తాం ఓకే. ఎనర్జీని. అవును. ఆ సిగ్నేచర్ అనేది అందుకే మనకు అంత ఇంపార్టెంట్ అంటారు. ఓకే. ఓకే. ఎన్నిసార్లు మనం సిగ్నేచర్ చేస్తామో మీరు పైనుండి కిందికి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా డౌన్ఫాల్ అవుతుంది. కింది నుండి పైకి సిగ్నేచర్ చేయండి, లైఫ్ అంతా హై రేంజ్లో ఉంటుంది. కాకపోతే దాని డిగ్రీస్ ఉంటాయి, డిగ్రీస్ పరంగా ఉంటుంది. ఇంత డిగ్రీస్ మాత్రమే సిగ్నేచర్ పైకి వెళ్ళాలి అండ్ ఇన్ని సున్నాలే ఉండాలి అండ్ ఆర్ ఇలాగే రాయాలి. అన్కంప్లీట్ అక్షరాలు ఎన్ని ఉండాలి ఎన్ని ఉండకూడదు. ఇనిషియల్ని కలుపుకొని సపోజ్ సిహెచ్ ఉందనుకోండి, సిహెచ్ రవి శాస్త్రి అని ఉందనుకోండి, సిహెచ్ని కలుపుకుంటే కూడా వాళ్ళకి కరెక్ట్ టోటలే రావాలి. ఓకే. అలా గ్రాఫాలజీ. రైట్. ఇంకా అసలైన సబ్జెక్ట్ నేమ్ కరెక్షన్, అది నేర్పిస్తారా? ఖచ్చితంగా. నేమ్ అనేదే విధి రాత అండి. ఒక శివాజీరావు గాయక్వాడ్ అనే వ్యక్తి ఈరోజు రజనీకాంత్ అయ్యాడా లేదా? అవును. అవును. శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు అయ్యారు. అవును. అట్లా మన సినీ ఫీల్డ్లో ఇప్పుడు నాని నుండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్. అవును. ఎందుకంటే నేమ్లో ఎనర్జీ పవర్ లేకపోతే అవును. సాధించలేము. నేమ్ ఈజ్ ఏ విధిరాత అని నమ్ముతున్నారు అందరూ. అవును. కాబట్టి ఆ నేమ్ అనేదే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. ఓకే. నేమ్ కరెక్షన్ చేయడం రాకపోతే ఇంకా వేస్ట్ అండి. 100% నేమ్ కరెక్షన్ ఎన్ని డెడ్ యాంటీస్ లేకుండా ఎన్ని విధాలుగా నేమ్ కరెక్ట్గా ఉండాలనేది పర్ఫెక్ట్గా చేసి వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు మా దగ్గర నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ వాళ్ళ నేమే వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. సూపర్. వాళ్ళ ఇంటిని వాళ్ళు సరిగ్గా చేసుకుంటారు, వాళ్ళ జాతకాన్ని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు కదా, ఫస్ట్ వీళ్ళు గెలుస్తారు అనమాట. ఆస్ట్రాలజీ విషయానికి వస్తే గురుగారు, ఆస్ట్రాలజీ అంటే మేము ఒకటే అనుకుంటున్నాం, మీరు 4 చెప్తున్నారు. ఈ 4 నేర్పిస్తారా మరి ఇంత తక్కువ టైంలో? అవునండి, ఇది ఖచ్చితంగా చాలా అవసరం అండి. పరాశరి జ్యోతిషం అనేది మనకు ఫౌండేషన్ కిందికి వస్తుంది. ఓకే. దీని ఫౌండేషన్ పరాశరి మహర్షి. అవును. ఆయన తర్వాత ఉన్నటువంటి ఋషులు అన్ని కూడా దాన్ని సవరణ చేశారు. ఓకే. భృగునంది నాడి అంటారు. భృగు మహర్షి నాడి జ్యోతిషమా? నాడి జ్యోతిషం అని షార్ట్ కట్ గా వచ్చింది ఆ పేరు. యాక్చువల్లీ దాని కరెక్ట్ పేరు వచ్చేసి భృగు నంది నాడి అంటారు. భృగు మహర్షి నంది అంటే నందీశ్వరుడి తోటి చేసినటువంటి శాస్త్రం అది. తాళపత్రి గ్రంథాలలో రాసింది. తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదది, భృగు మహర్షి జ్యోతిష్యం అది. ఏళ్ళు పెడితేనే వచ్చేది కాదండి. మన ఒక జాతకుడు పుట్టినప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడో జాతకంలో అక్కడి నుండి ఆయన టైం స్టార్ట్ అవుతుంది. ఆ గురువు ఫస్ట్ వెళ్ళి సూర్యుడి కలిస్తే ఈ పుట్టినవాడి తండ్రికి లాభాలు వస్తాయి. ఆ గురువు వెళ్ళి ఫస్ట్ ఎవరికి శనికి కలిశాడు అనుకోండి, తండ్రికి ఉద్యోగంలో మార్పులు వస్తాయి. గురువు వెళ్ళి చంద్రుడికి కలిశాడు అనుకోండి, అమ్మకి మంచి జరుగుతుంది. ఇది నాడి చెప్తుంది, మేము నేర్పిస్తాంగా, మాకు వచ్చు కదండి. సూపర్. అదే తర్వాత భృగునంది నాడి జెమిని ఏం చెప్తుంది, డిగ్రీస్. మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎన్ని డిగ్రీస్ తేడాల్లో ఉన్నాయి. టాప్లో అన్నిటికంటే టాప్లో ఏ గ్రహం ఉంది, అన్నిటికంటే తక్కువలో ఏముంది. ఈ గ్రహాలలో ఒక్క ఘాతకాధిపతి ఉంటాడు. ఈ ఘాతకాధిపతి ఎవరో తెలుసుకొని ఆ ఘాతకాధిపతి నుండి దూరం ఉంటే లైఫ్ బాగుంటుంది. పరాశరి జ్యోతిషంలోకి వస్తే మనకు ఇవి ఉంటాయి. ఏది మనకు టోటల్లీ యాంటీ నక్షత్రాలు ఉంటాయి. యాంటీ నక్షత్రాలు అంటే ఇప్పుడు వైనాసిక నక్షత్రం అంటారు. మన జాతకం నుండి 22వ నక్షత్రం అనేది వైనాసిక నక్షత్రము. మాందిగ్రహం అంటాము, గులిక అంటాము. ఇవన్నీ ఉంటాయి. దీంట్లో డెడ్ యాంటీ కాంబినేషన్ ఇచ్చేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఏది దోషకారకమైనది, మనకి ఏది కుదరదు అనేది అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా పరాశరి నుండి స్టార్ట్ అవుతుంది. జెమిని తర్వాత నాడి తర్వాత కేపీ ఏంటంటే మీ బర్త్ టైం మీకే సరిగ్గా తెలియదు, మీ జ్యోతిషం ఎక్కడ చెప్పుకుంటారండి? నువ్వు 10 నిమిషాలు అటు ఇటు అంటే అప్పట్లో గడియారాలు ఏమన్నా డిజిటల్ గడియారాలా కాదు కదా,
5 నిమిషాలు అటు ఇటు వంగిపోయి నడిచే గడియారం. అవును. అవును. ఏ జ్యోతిష్యుడికైనా ఈరోజు చెప్తున్నాను, నేను నా దగ్గర ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, నేను ఎవరి దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నాను, నేను ఎవరిని అని ప్రశ్నించి ఆలోచించే వాళ్ళకి అందరికీ చెప్తున్నా. ఆ! ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం నేర్చుకోవడానికి రావాలి. ఓహ్! ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాడనేది నేను డిసైడ్ చేయగలుగుతానండి. అవునా? సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, ఆ! ఇప్పుడు మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టానని నాకు ఇచ్చారు. నేను అది టకామని వేసేసి జ్యోతిష్యం చెప్పేస్తున్నా. అది కాదండి జ్యోతిష్యం. ఆ! కేపీ ఆస్ట్రాలజీ దీనికి 100కి 100 పాలు తోడుపడుతుంది. ఓకే. కేపీ ఆస్ట్రాలజీ ఏం చేస్తుందంటే సబ్ లాట్స్ ఉంటాయి. ఓకే. నక్షత్ర లార్డ్, కేపీ ఆస్ట్రాలజీ మనకు స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అని ఇట్లా లార్డ్స్ ఉంటాయన్నమాట. ఆ! సబ్ లార్డ్ని పట్టుకొని ఉప నక్షత్రాధిపతిని పట్టుకొని ఓహ్! మీరు ఎప్పుడు పుట్టారు, అసలు మీ కారకత్వం ఏంటిది అనేది నేను చెప్పగలుగుతా. బా! 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 ఇప్పుడు మీరున్నారు, మీకు రాహు అనే గ్రహము చాలా లింక్ అయి ఉంది శ్రీనివాస్ గారు మీకు. ఓకే. ఎందుకంటే కొందరిని మనం చూసి కూడా చెప్పగలుగుతాం. అవునా? రాహు అనే గ్రహం అనేది 24 అవర్స్ మీకు మీ చుట్టూ తిరుగుతుందన్నమాట, మీకు ఫ్రెండ్లీగా. ఓకే. కాబట్టి మీ లైఫ్లో మీరు కావాల్సుకొని మేము ఇదవుతామని పరిగెత్తుకుంటూ రాలేదు. మనకు ఓకే. కొంచెం టైం తర్వాతనే మన ప్రొఫెషన్ డిసైడ్ అవుతుంది. అంతేగా. అవును. మీరేమి ఇప్పుడు మా మీడియా రంగంలోకి రావాలని మీరు ముందే అనుకోలేదు. అస్సలు అనుకోలే. అవును. అది మిమ్మల్ని తిప్పింది మీకు రాహు గ్రహం అండి. మీకు సబ్లాడ్ ఖచ్చితంగా టచ్ అయి ఉంటాడు. ఓకే. ఈ సబ్లాడ్ అనేది మీరు 9 గంటల 10 నిమిషాలకు పుట్టారనుకోండి, మీకు సబ్లాడ్ ఏమొస్తుంది, అక్కడ ఏం చూపిస్తుంది, గురువు అని చూపిస్తుంది. ఓకే. మీ కారకత్వాలన్నీ మిమ్మల్ని చూస్తే గుర్తుపట్టడం రావాలి. ఆ! ఓకే గురుగారు. కానీ ఈ 4 ఒకేసారి నేర్పిస్తే కన్‌ఫ్యూజ్ అవ్వరా మనోళ్ళు? అవ్వరండి. అంటే దానికి ఇంటర్‌లింక్ ఏమైనా ఉంటదా? ఉంటుంది. అది అందుకే సింప్లిఫైడ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా దీనికి? ఈజీ టిప్స్, అందుకే అచ్చచ్చా! కోర్స్. ఓహో! ఓకే. ఎందుకంటే 4 ఒకేసారి అంటే మీరు ఆ! మీరు ఏంటంటే ప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా క్లారిటీ క్వశ్చన్ అడుగుతున్నారు. అందుకే. 4 ఒకటేసారి ఎట్లా నేర్పిస్తారు యెస్. అనేది మెయిన్ పాయింట్ అండి. ఆ! సో నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలోనే మీకు అర్థమవుతుంది. ఓకే. ఏంటంటే ఫస్ట్ బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం రావాలి. అవును. బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తున్నా అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. హ్మ్. 9-10కి పుట్టాడు అనుకోండి, అక్కడ గురు సబ్లాడ్లో ఉన్నాడని తెలుస్తుంది. కానీ ఈయన కారకత్వం, ఈయన పని అంతా కూడా మీడియా రంగం అనుకోండి మీది. అవును. అప్పుడు గురువుని చేంజ్ చేసి రాహులోకి తీసుకొస్తాం. ఓకే. అప్పుడు మీ పర్ఫెక్ట్ టైం అనేది పడుతుంది. సూపర్ గురుగారు. నేను ఎట్లాగో నేర్చుకోను కాబట్టి మీ వాళ్ళకి నేర్పించుకోండి. వాస్తు విషయానికి వస్తే, వాస్తులో ఆటో క్యాడ్ అనేది సివిల్ ఇంజనీర్లు వాడతారు. అవునండి. అది మామూలు కూడా నేర్చుకోవచ్చా? ఈ మన స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చా? అంటే ఆటో క్యాడ్ ద్వారా మనం ప్లానింగ్ చేస్తామని చెప్తున్నాం, కానీ ఆ. ఆటో క్యాడ్ సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తామని కాదండి. ఓకే. ఓకే. సో నేర్చుకోవాలి కదా. ఆటో క్యాడ్ అయితే ఓకే, ఎవరికైతే ల్యాప్టాప్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి మేము సహాయపడతాము. ఓకే. ఒకవేళ ల్యాప్టాప్స్ అవన్నీ లేని వాళ్ళకి, ఆ. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ వచ్చింది అనుకోండి, మన ఆఫీస్కి కాల్ చేస్తే వాళ్ళు చేసి తీసి పెట్టిస్తారు. ఇంకోటి మీరు కొత్త కాన్సెప్ట్ ఆ మధ్య ఇంటర్వ్యూ చెప్పారు, 45 దేవతలు అని. అవునండి. ఇది మన ఒక గ్రూప్ వాస్తు దేవత. వాస్తు దేవతలు అన్నారు. అవి కూడా నేర్పిస్తారా ఇక్కడ మొత్తం? ఎట్లా వాళ్ళు ఎలా పనిచేస్తాయి ఏంటి? వాస్తు సబ్జెక్ట్లో ఈ మెయిన్ ఇప్పుడు న్యూమరాలజీలో ఏమేమి నేర్పిస్తారని అడిగారు నాకు. అవును. న్యూమరాలజీలో వచ్చేసి నేమ్ కరెక్షన్, సిగ్నేచర్, అవును. మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, అవును. డోర్ నంబర్, ఇవి నేర్పిస్తాం ఎట్లా కరెక్షన్ చేయాలి. ఎస్. అండ్ జ్యోతిష్యంలో వచ్చేసి 4 జ్యోతిష శాస్త్రాలు నేర్పించారు. నేర్పించేస్తాం. ఇది మన వాస్తు శాస్త్రం. 45 దేవత రెమెడీ వస్తేనే వాస్తు కన్సల్టెంట్ అవ్వగలుగుతాడు. ఓకే. 45 వాస్తు దేవతల పేర్లు నోటి పైన ఎప్పుడు ఉండాలి. ఓకే. ఆ వాస్తు దేవుడు అంటే 45లో ఏ దేవుడు ఏం ఫలితం ఇస్తాడు. ఓకే. దీంట్లో పాప యక్షముడు అని ఒక వాస్తు దేవుడు ఉంటాడు ఇంట్లో. ఆ వాస్తు దేవుడి పవర్ని గనక మనం పెంచితే, ఇంట్లో ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆ అలవాట్లు పోతాయి. ఆ పవర్ని గనక మనము తగ్గిస్తే ఇంట్లో వ్యసనాలు పెరుగుతాయి. అంత పవర్ ఉంది 45 వాస్తు దేవతాస్లో. ఇది నాట్ ఏ జోక్. నేర్పిస్తారు ఈ 45 దేవతాస్ పేర్లు అవి ఏం పని చేస్తాయి, వాటికి మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏ స్టోన్ పెడితే ఏ వాస్తు దేవుడు యాక్టివేట్ అవుతాడు, ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు
అన్నీ ఇచ్చేస్తాం ఇక వాళ్ళకి. సూపర్. ఇంకొకటి నాకు ముఖ్యమైనది కావాలి గురుగారు. హ్మ్. ఈ రోజుల్లో జనాలు రూపాయి కూడబెట్టి కట్టుకుంటున్నారు. అవునండి. మీ వాళ్ళొచ్చి కూలగొడతారు. వాస్తు వాళ్ళొచ్చి. ఇది బాలేదు, అది లేపే, ఇది లేపే అని ఏదో ఆళ్ళు సరదాగా చెప్పేస్తారు. అవునండి. ఒక్కటి కూడా కూల్చకుండా హ్మ్. వాస్తు కరెక్షన్ చేసే టెక్నిక్స్ నేర్పిస్తారా అవునండి. స్టూడెంట్స్‌కి? ఆ! మంచి క్వెషన్ అండి. డౌట్లు ఉన్నాయన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. యెస్. కూలగొట్టడాలంటే ఈశాన్యంలో ఎవరైనా బాత్రూమ్‌లు కట్టుకుంటారా అండి మన దగ్గర? హుహు. కట్టుకోరు కదా! కట్టుకుంటే పగలగొట్టిస్తాం. అచ్చా! ఓకే. సౌత్ ఈస్ట్‌లో కొందరు తెలుసో తెలియక కట్టుకుంటూ ఉంటారు. ఆ! సౌత్ ఈస్ట్‌లో కూడా బాత్రూమ్‌లు ఉంటే అంటే టాయిలెట్ సీట్ ఉంటే తీపిచ్చేస్తాం. హ్మ్. అది రెండే మేము చేసేది ఓకే. డిమాలిష్ అనేది. ఓకే. మిగతాదంతా ఎలాంటి పగలగొట్టడాలు లేకుండా 10 డ్రిల్ అయితే వేయొచ్చు కదండీ! అవును. 10 డ్రిల్ వేసి దాంట్లో గోమూత్రం వేసి, గోమూత్రంలో క్రిస్టల్ వేసి, క్రిస్టల్ పైన స్టోన్ పెట్టి, అచ్చా! స్టోన్ పైన వైట్ సిమెంట్ కప్పేసి ఉంచితే భూమిలో బంగారం ఉంటే అటు ఇటు జరుగుతదంటారు కదా! ఆ! ఇప్పుడు నవరత్నాలు పెడితే కూడా దాని పవర్ జరుగుతదా లేదా? అవును. అలాగే ఇంట్లో రిజల్ట్స్ వస్తాయి. ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది నేర్పిస్తాం. ఇట్లా అట్లాగే గురుగారు కమర్షియల్ వాస్తు, నగర వాస్తు, హ్మ్. ఇండస్ట్రియల్ వాస్తు ఇవి కూడా నేర్పిస్తారా? ఈ ఈ ఈ ఇప్పుడు ఈ జరిగే క్లాసెస్‌లో హ్మ్. అది కాదండి. ఈ జరిగే క్లాసెస్‌లో న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు హ్మ్. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ వరకే నేర్పిస్తాం. అచ్చచ్చా! ఓకే. అడ్వాన్స్ వాస్తు అనేది ఆ! కమర్షియల్ కమర్షియల్ వాస్తు, రిలీజియన్ వాస్తు, ఓహ్! నగర వాస్తు. మరి నగరం గురించి మీకు ఏమొచ్చయ్యా? అవగాహన. ఆ! మీకేం తెలుసయ్యా అని అంటారు. నగరం గురించి నాకేమొచ్చంటే, నేను ఒక పొలం ఉందనుకోండి, 10 మంది పొలాలున్నాయి. ఆ పొలాల్లో ఒకాయన పొలం తన బార్డర్ యేసుకుంటాడు. హ్మ్. ఆ బార్డర్ సౌత్ ఈస్ట్ వైపు తిరిగి ఆయన వ్యవసాయం చేస్తున్నాడనుకోండి, హ్మ్. ఆయనకి ఏం రిజల్ట్ వస్తదో చెప్పగలుగుతా. ఆయన ఎంత ధాన్యం పండించగలుగుతాడో చెప్పగలుగుతా. నాకు నగర వాస్తు వచ్చు, ఇండస్ట్రియల్ వాస్తు వచ్చు, రిలీజియన్ వాస్తు నాకొచ్చండి. వావ్! ఇప్పుడు దేవుడు రిలీజియన్ వాస్తు మాకు వచ్చండి అని చెప్పి నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోర్స్‌లో అడ్వాన్స్ నేర్పిస్తారు. కోర్స్‌లో కమర్షియల్, రిలీజియన్ ఇండస్ట్రియల్ అండ్ నగర వాస్తు. నగర వాస్తు అండి. సూపర్ గురుగారు. ఇక అసలైనది ఏంటంటే హ్మ్. ఈ కోర్సు నేర్చుకుంటాం. మన వాళ్ళు నేర్చుకుంటారు కష్టపడి. ఒక నెల రోజులు కష్టపడి నేర్చుకుంటారు. హ్మ్. దీన్ని వృత్తిగా స్వీకరించొచ్చా దీన్ని? ఈ ఖచ్చి నేర్చుకున్న తర్వాత ప్రొఫెషనల్‌గా మనం జ్యోతిష్యులుగా మారొచ్చా? ఇప్పుడు ముంబై గానీ, కలకత్తా గానీ నేను వైదిక బ్రాహ్మణుడినండి నేను. ఓకే. నేను పొడుగు బొట్టు ఎందుకు పెడతానంటే, శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతోటి హ్మ్. లాస్ట్ అయోధ్య ముహూర్తం టైంలోనే నేను రాముల వారి ప్రతిష్ఠ చేశా. ఆ! రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ సాక్షాత్తు రాముల వారే నాకు ఆ ప్రతిష్ఠ చేసే అనుగ్రహాన్ని ఇచ్చారు. ఓకే. నా చేతుల పైన రాముల వారి ప్రతిష్ఠ జరిగింది కాబట్టి, ఆ రోజు స్వామివారి యొక్క మహత్యం కనిపించింది కాబట్టి, హ్మ్. నేను పొడుగు బొట్టు పెడతాననమాట. అచ్చచ్చచ్చ! యాక్చువల్లీ మేము వైదిక బ్రాహ్మిన్స్. ఓహ్! నా పేరు శర్మ. శర్మ అనేవాళ్ళు ఎవరు కూడా పొడుగు బొట్టు పెట్టరండి. హ్మ్. అది ఇంతవరకు ఎవరు కూడా నాకు పాయింట్‌ఔట్ చేయలేదు. అవునా? సో, నేనే చెప్పేస్తున్నా. ఓకే. ఓకే. నేను వైదిక బ్రాహ్మిన్స్ మేము. ఓకే. అయితే నేను ముంబై ఎళ్ళినా, కలకత్తా ఎళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా ఎక్కడ కూడా అందరు బ్రాహ్మిన్సే నేర్చుకోవట్లేదండి ఇప్పుడు. అందరూ నేర్చుకుంటున్నారు. అవును. అందరూ నేర్చుకుంటున్నారు. అవును. నేర్చుకొని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. వారి ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు చక్కగా అవును. డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. అవును. ఇప్పుడు పంజాబీ వ్యక్తి ఉన్నాడండి ఒకాయన. అవును. ఆయన లక్షలు టర్నోవర్ చేశాడు. ఇప్పుడు చేయట్లా. లక్షల్లో టర్నోవర్ చేశాడాయన. హ్మ్. అంటే ఆయన చెప్పే విధానం గానీ, పద్ధతి గానీ అవన్నీ దాన్ని బట్టి ఇది చేశాడు. ఆయన బ్రాహ్మణుడు కాదే మరి. హ్మ్. అంత టర్నోవర్ ఎలా చేశాడు? సో, అందరికి అవకాశం ఉందండి. మనసు మంచిగుండి, ఆలోచన మంచిగుండి, నలుగురికి మేలు చేయాలన్న తపన ఉండాలి. అది. ఎట్లా జ్యోతిష్యం వాడాలంటే, నా దగ్గర మనకు బిఎస్ టాక్ షోలో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒకాయన దుర్గాప్రసాద్ నానాజీ అని ఒకాయన కాల్ చేశాడు. సార్ నా వయసు 65 సంవత్సరాలు. నాకిప్పుడు జ్యోతిష్యం ఎందుకు, ఇవన్నీ నాకెందుకు అని అనుకోవచ్చు మీరు. ఇంతవరకు జీవితంలో ఏమి సాధించలేదండి, మనశ్శాంతి లేదు. మీ ప్రోగ్రామ్ చూసి మీతో మాట్లాడాలనిపించిందండి అని అన్నాడు. సరే మాట్లాడారు కదండీ ఏంటి అని అంటే, లేదండి నాకు ఒకసారి జ్యోతిష్యం చెప్తారేమో అని అంటే, మరి నా ఫీజు ఇంత అండి అని అంటే, సరే అని ఫోన్ పెట్టేశాడు.
మళ్ళీ 2 రోజుల తర్వాత చేసి గురువుగారు క్షమించండి, నేను అంత ఇవ్వలేనండి, నా దగ్గర ఇది ఉంది అంటే, పర్వాలేదండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి, నేను మీకు చెప్తాను. ఆయన వయసు ఎంత అండి? 65. ఆయనకు జాతకం చెప్పడమే కాకుండా ఆయనకు నేమ్ కరెక్షన్ కూడా ఇచ్చా. ఆయన చేసుకొని ఈరోజు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు ఆయన. ఆయన సమృద్ధి వాస్తులో మీరు చెప్పించుకోండి అని చెప్తున్నాడు ఇప్పుడు అందరికీ. ఇది జరుగుతున్నది విజయవాడలో. వెరీ గుడ్. తర్వాత దుర్గారావు అని ఒక ఆయన వరంగల్ ఆయన ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందండి గురుగారు అని చెప్తే వాళ్ళకు కూడా మనము నీకు ఇష్టం వచ్చినట్టు ఫీజు వేసి మనం వాళ్ళకి చెప్పాం. కానీ మన దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా గురుగారికి మనము బురుడి కొట్టిస్తే భగవంతుడు మనకి బురుడి కొట్టిస్తాడు. కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఇలా కూడా చెయ్యాలి అని చెప్తున్నాను నేను. అలా చేయిస్తాం నేను. సర్టిఫికేట్ ఇస్తారా గురుగారు? ఖచ్చితంగా. నా ఆఫీస్ ఉంది కదండి, నా ఆఫీస్ రిజిస్టర్డ్. దీన్ని పార్ట్ టైం కూడా నేర్చుకోవచ్చా? అంటే గృహిణులు వీళ్ళందరూ ఆన్లైన్ లో పార్ట్ టైం గా నేర్చుకోవచ్చుగా? పార్ట్ టైం గా నేర్చుకోవచ్చండి. వారి అంటే మనకు ఒక 2 టైంలు ఇస్తాము. ఆ టైంలలో వాళ్ళకి ఏది సెట్ అవుతే అది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం సార్. ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ అంతా ఏం డిసైడ్ అనుకుంటుంది అందరికి లింక్ పెడతాం. అంతే కదా. ఇప్పుడు ఏది కమ్యూనికేషన్ పెరగాలంటే అందరూ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్ లో మేమందరం డిసైడ్ చేసుకుంటాం. చిన్న స్టూడెంట్ నుండి పెద్ద స్టూడెంట్ నేను అందరం కూడా అందరూ అనుకూలంగానే చేస్తాం. ఎవరు ఏమేమి సాధించారు అనేది గ్రూప్ లో పెడతాం. మరి కోర్స్ అయిపోయాక డౌట్ వస్తుంది, 2 నెలలకో 3 నెలలకో మాట్లాడొచ్చా మీతో? డౌట్లు క్లారిఫై చేస్తారా? లైఫ్ టైం ఒక్కసారి స్టూడెంట్ అవుతాయి, లైఫ్ లాంగ్. మా గురుగారు ఆయన పోయేంత వరకు నాకు తిట్టేవాడు, నేను వెళ్ళి అడిగేవాడిని. అది సో ఫైనల్ గా అంటే ప్రాసెస్ ఏంటి అసలు? ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రిజిస్టర్ చేయాలంటే మాకు కనిపిస్తున్నటువంటి నంబర్ల పైన కాల్ చేస్తే మీరు ముందుగా అంటే జనవరి 10 తేదీనే కాకుండా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలండి. చేసుకుంటే వాళ్ళ గ్రూప్లలో పేర్లు వస్తాయి, ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి నేర్పిస్తున్నాం అనేది వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పేస్తాం. చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తాం అన్నమాట. నేను నేర్చుకోలేనేమో, ఇది ఖచ్చితంగా కఠినంగా ఉంటుందేమో అని ఇంకా కొందరికి డౌట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది నాకు కష్టమేమో, మేము నేర్చుకోలేమని అనే వాళ్ళకి వారం రోజులు ఫ్రీగా తీసుకోవచ్చు క్లాస్. ఓ సూపర్. అచ్చా, వాళ్ళకి అర్థమైపోతుందా? వారం రోజులు ఇది బాగుంది. వారం రోజులు వాళ్ళు అసలు వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో నేనే మనిషి 2 రోజులు మాట్లాడితే వాళ్ళదేందో నేను చెప్పేస్తాను. ఆయన నిజంగా చేస్తున్నాడా, అబద్ధమా, ఆయనకు వస్తుందా రాదా అనేది భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము వాళ్ళ స్టడీ చేసి చెప్పేస్తాం అప్పుడే. సూపర్ గురుగారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెడుతున్నాను, గురువుగారి వాట్సాప్ గ్రూపు. దానిలో మీరు జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో దట్ గురువుగారు అప్పుడు మీతో ఇంటరాక్షన్లోకి వస్తారు. మీ సందేహాలు ఏమైనా ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. లేదా గూగుల్ షీట్ కూడా ఒకటి ఇస్తాను. గూగుల్ షీట్లో మీ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేసుకోండి. సో మీ ఫోన్ నెంబర్ అవన్నీ గూగుల్ షీట్లో రిజిస్టర్ చేసుకున్న ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు కనుక జాయిన్ అయినా కూడా మీకు గురువుగారు అందుబాటులోకి వస్తారు. లేదా ఫోన్ చేయండి. ఈ 3 మార్గాల్లో మీరు ఏది చేసినా గురువుగారు అందుబాటులోకి వస్తారు. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఒక వృత్తిగా మంచి ప్రొఫెషన్గా కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నెల రోజుల్లో బేసిక్స్ అంటే అసలు ఆ శాస్త్రం ఏంటి, దాని ద్వారా కూడా మీరు ఉపాధిలో ప్రవేశించేంతగా నేర్పిస్తారు. ఖచ్చితంగా మీరు మీ ఉపాధి మార్గంగా ఎంచుకునే స్థాయిలో నేర్పిస్తారు. ఆ తర్వాత ఇంకా మీకు ఆసక్తి ఉంది, ఇంకా నేర్చుకోవాలనుకుంటే అడ్వాన్స్ లెవెల్లో కూడా ఆయన నేర్పిస్తారు. కాబట్టి ఇది ఒక సువర్ణమైన అద్భుతమైన అవకాశం. మళ్ళీ చెప్తున్నాను, వాస్తు దొరుకుతుందేమో, మీకు ఆస్ట్రాలజీ దొరుకుతుందేమో, న్యూమరాలజీ దొరుకుతుందేమో, కానీ ఈ 3 చెప్పగలిగే గురువు ఈయనొక్కడే. మనకు అందుబాటులో ఉన్నది ఈయనొక్కడే. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫీజు కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పడం బాగోదు కాబట్టి చెప్పట్లేదు నేను, కానీ ఫీజు కూడా మీరు ఎగిరి గంతేసే అంత రీజనబుల్గా ఉంటుంది. దట్ ఈస్ మై ప్రామిస్. అంతేనా గురుగారు? మీ తరఫున ప్రామిస్ చేసాం, మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు. 100% అండి. ఎందుకంటే గురుగారు ఇప్పుడు మనం ఏంటంటే దీనివల్ల ఏదో నాకు ఫస్ట్ అన్నారు మీ ఉద్దేశం ఏందని. మన ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి అండ్ దీన్ని మనం వినియోగించుకోవాలి. మీరు అన్నట్టుగానే మీ ప్రేక్షకులకు మాట ఇచ్చినట్టుగానే మేము కూడా ఇంకా వాళ్ళకి మంచిగా వాళ్ళు ఈజీగా నేర్చుకునేటట్టుగా సహాయపడతామండి. సూపర్. ఇంకొకటి కూడా గురువుగారు అనుమతి తీసుకోకుండా కూడా అనౌన్స్ చేస్తున్నాం.
మీరు కనుక మన ఛానల్ పేరు చెప్పి గురుగారితో మాట్లాడితే మీకు 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు గురుగారు. ఓకేనా? ఖచ్చితంగా ఇస్తానండి. ఖచ్చితంగా. మన ఛానల్ పేరు మీరు కనుక చెప్తే గురుగారు మీకు 20% కూడా డిస్కౌంట్ ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తామండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. అద్భుతమైన కోర్సుకు రూపకల్పన చేశారు. సరస్వతి దేవి మిమ్మల్ని అలాగే మీ శిష్యులు కూడా అనుగ్రహించారు. వినాయకుడి అనుగ్రహంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా సరస్వతి అమ్మవారితో మా గురువు నిర్విరామంగా నిత్యం ఈ కోర్సు జరుగుతూ ఉండాలి. వేలాది మంది మీ ద్వారా శిష్యులుగా రావాలి బయటకని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ముందుకు వెళ్తామండి. మీ సహాయ సహకారాలతో. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా సంజయ్ శర్మ గారి అద్భుతమైన యొక్క క్లాసెస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. ఇంకా మీకు సందేహం ఉంటే చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, లింక్ ఉంటుంది, అట్లాగే గూగుల్ షీట్ ఉంటుంది. వాటిల్లో జాయిన్ అవ్వండి, లేదా ఫోన్ చేసి డైరెక్ట్గా కూడా మీరు మాట్లాడవచ్చు గురువుగారితో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.